ఇప్పుడు ఏమని పిలిచావు కృష్ణ? మీ ఇద్దరు పెద్దవాళ్ళు కదా, అందుకే హలో పెద్దవాళ్ళు అన్నాను. అదేం పిలుపమ్మా, కొత్తగా ఉంది. అలా ఎందుకు పిలిచావు? మిమ్మల్ని తాతయ్య నానమ్మ అని పిలవకూడదంట కదా, అందుకే అలా పిలిచాను. పిలవకూడదని ఎవరన్నారమ్మా? మేము నీతో అన్నావా? మీరు నాతో అనలేదు, కానీ నాకు అర్థమైంది. మిమ్మల్ని తాతయ్య నానమ్మ అని పిలవాలనుంది, కానీ మీకు ఆ మాట ఇష్టం ఉండదని నేను మిమ్మల్ని అలా పిలవట్లేదు. అది కాదు కృష్ణ, తాతయ్య నానమ్మ అని పిలవద్దని ఎవరన్నారు చెప్పు? నేను విన్నాను. మా అమ్మతో పాపకి వాళ్ళ నాన్న ఎవరో చెప్పొద్దు అని తాతయ్య చెప్పడం నేను విన్నాను. పాపకి తండ్రి ఎవరో చెప్పొద్దు. మీరైనా చెప్పండి, మా నాన్న గురించి మీకు తెలుసు కదా. కృష్ణ, పెద్దవాళ్ళని అలా ఇబ్బంది పెట్టకూడదు. మీ నాన్న గురించి తాతయ్యకి ఎలా తెలుస్తుంది చెప్పు? మీరొకప్పుడు మా నాన్న అన్నారు, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత మీరే మా నాన్న కాదు అన్నారు. అంటే మీరు మా నాన్న కాదన్నారంటే మా నాన్నెవరో మీకు కూడా తెలుసు కదా. మీరు కూడా చెప్పట్లేదు కదా మా నాన్నెవరో. పాప అడిగిన దానికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోతున్నావు. మా నాన్నెవరో నాకెవ్వరూ చెప్పట్లేదు. ఎందుకు? నేను మా నాన్న గురించి తెలుసుకోవద్దా? అందరికీ నాన్న ఉన్నాడు, మరి నాకెందుకు లేడు నాన్న? ఉంటే ఎందుకు చెప్పట్లేదు? ఒకవేళ మా నాన్న చచ్చిపోయాడా? కృష్ణ, అమ్మ కృష్ణ, అమ్మ కృష్ణ, కృష్ణ అలా అనకూడదు, తప్పు. నేను బాధపడతానని ఏడుస్తానని మా నాన్న చచ్చిపోయిన నిజాన్ని నాకు చెప్పట్లేదు కదా కృష్ణ. ఏమండి, ఆ చిన్నది ఏడుస్తుందండి. రాఘవే వాళ్ళ నాన్నని చెప్పేద్దాము. తులసి, పాప బాధపడ్డా కొద్దిసేపే బాధపడుతుంది. పాపకి రాఘవే తండ్రి అని తెలిస్తే మనందరం బాధపడాల్సి వస్తుంది. ఆ లేఖి గురించి తెలిసిందే కదా, కాబట్టి తెలియడానికి వీల్లేదు. కృష్ణ అలా అనద్దు, అనద్దు. కృష్ణ, కృష్ణ, కృష్ణ. మా నాన్న గురించి నాకు నిజమే చెప్పట్లేదు. మీరందరూ ఒక పని చేయండి, నన్ను రోడ్డు మీద నిలబెట్టి ఈ పాపకి తండ్రి లేడు అని నా మెడలో ఒక బోర్డు కట్టండి. అప్పుడే నాకు నాన్న లేడని ఎవ్వరూ నన్ను ఎగతాళి చెయ్యరు. మీరే చెప్పకపోతే ఇంకెవరిని అడగలేను.
ఇంట్లో ప్రశాంతత లేదు. ఇంట్లో భార్య ఉందన్న ఆలోచన లేదు బావకి. ఎప్పుడూ ఏవో పనికిరాని ఆలోచనలు పెట్టుకుని ఇంట్లో వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నాడు. ఛ! మనిషి నోరు తెరిచి మాట్లాడు కానీ మెసేజ్లు మాత్రం తెగొస్తూ ఉంటాయి. ఇప్పుడే మహాతల్లి పంపిందో. ఆ సుహాసిని గురించి ఏ విషయం మెసేజ్ రూపంలో వచ్చిందో చూద్దాం. ఇదేంటి బావా అకౌంట్లో నుంచి 1,50,000 కట్టయిందా? ఆశ్చర్యంగా ఉంది. ఎవరికి కట్టాడు ఇంత డబ్బు? దేనికోసం కట్టాడు? ఎవరికి చేసిస్తున్నాడు ఈ హాస్పిటల్ బిల్లులు? ఇదేనా లేకపోతే ఇంతకు ముందు కూడా ఎవరికైనా కట్టాడా? మై గాడ్, ప్రతిసారి ఇంతింత అమౌంట్ని హాస్పిటల్కి తను పే చేస్తున్నాడా? ఎవరి కోసం పే చేస్తున్నట్టు? ఈ మెసేజ్లన్నింటినీ నా ఫోన్లోకి ఫార్వర్డ్ చేసుకుంటా.